హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి భవాని. అయితే ఈ శరీరానికి ఒక పేరు పెట్టాం కాబట్టి అది చెప్తున్నా. మనమందరమే ఈ భూమి మీదకి వచ్చింది చాలామందికి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే నిరంతరము ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం కష్టం అనుకుంటారు. ప్రతి క్షణము ఆ మార్గంలో ఉండాలంటే కష్టం అనుకుంటారు. కానీ మనం ప్రయత్నిస్తే ప్రతీదీ ఫలిస్తుంది. మనం భక్తిలో ఉన్నప్పుడు భగవంతుడిని ఇష్టంగా ప్రార్థన చేస్తాం. దానివల్ల మనకు జరుగుతుంది అని ఆ గుడికి వెళ్ళటము, మొక్కు తీర్చటము, ఆ పరమాత్మను ధ్యానిస్తాం. తర్వాత తపస్సు అనుకుంటాం. ఏదో నామాన్ని జపం చేస్తూ లేకపోతే కళ్ళు మూసుకొని స్మరిస్తూ ఉంటాం. దానివల్ల కూడా ఫలితం వచ్చింది, దైవ దర్శనం అయింది అనుకోవచ్చు. అలాగే ధ్యానం. మనం ఎన్నో జన్మల నుంచి పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సు చేసుంటేనే ఈ ధ్యానం అందుతుంది. ఈ జన్మలో ఎందుకంటే ఒక గురువు నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలి అంటే ఆ గురువుకి సేవ చేస్తూ ఉండాలి. ఆ గురువుకి మారుమాట చెప్పకుండా గురువు ఏం చెప్పినా చేస్తూ వెళ్తూ ఉండాలి. నాకు చాలా ఉన్నతమైన విద్యలు ఎప్పుడు చెప్తారు, నేను ఎప్పుడు ఎదుగుతాను, ఇంకా ఇంకా ఎప్పుడు తెలుసుకోవాలి అంటే వాళ్ళు వెంటనే చెప్పరు. ఎందుకంటే నీవు చేసిన సేవ కానీ, అక్కడ నీ ప్రవర్తన కానీ, బుద్ధి వికాసము కానీ, నీ స్థితి కానీ అర్థమైతే అప్పటికి నీకు ఏది అవసరమో అది గురువు నుంచి లభిస్తుంది. అందుకే చేసేది నిస్వార్థంగా చేయాలి. అది ఒక్క రోజులో నచ్చొచ్చు, నెల రోజుల్లో నచ్చొచ్చు, లేదా సంవత్సరాలు పట్టొచ్చు నీకు ఆ విద్య అందించాలంటే. అందువలనే అభ్యాసము. మనము ప్రతి నిత్యము సాధనతో సమగూరు ధరణిలో పనులన్నీ. మనకి ఏం కావాలో అది దొరకాలంటే దాని వెనకాతల ఎంతో కష్టం ఉంటుంది. అది కష్టము అంటే ఇప్పుడు మనం జాబులు చేస్తున్నప్పుడు కష్టపడుతున్నాం, అది మనం జీవించడానికి. అది లేదో బిజినెస్ చేయడానికి కష్టపడుతున్నాం, అది ఇక్కడ మనం జీవించడానికి. ఇంకేదేదో కావాలి, అది ఇక్కడ జీవించడానికి. కానీ నీ ఆత్మస్థితిలో ఎదగాలి అంటే, జన్మ పరంపర నీలో దాగి ఉన్న అనంతమైన దివ్య జ్ఞాన సంపద మేలుకోవాలి అంటే, నీతో నువ్వు నేను ఒక ఆత్మ అనుకుంటే ఇక్కడ జీవించగలిగే సమర్థత రావాలి అంటే, అనునిత్యము మన జన్మ ఆనందమయం కావాలి అంటే, ప్రతి నిత్యము ప్రతిరోజు ఉషోదయంలాగా మన హృదయము అలా కాంతులతో నిండాలి అంటే, నిరంతరము ఆ ప్రకృతి శక్తి తీసుకోవాలి. తీసుకోవడానికి నువ్వు మౌనంగా ఉండగలగాలి. నువ్వు కళ్ళు మూసుకుంటావో కళ్ళు తెరుస్తావో ఆ మౌన అంతరంగ మౌనం, ఈ ప్రకృతి నుంచి నేను శక్తి తీసుకుంటున్నాను. నేను ఈ భూమి మీదకి వచ్చింది రొటీన్గా తిని పడుకోవడానికి కాదు, అయితే ఈ భూమికి ఉపయోగపడాలి, లేదా నేను ఉద్ధరించుకోవాలి అని సరైన ఆలోచన నీలో వచ్చినప్పుడు నీకు కావాల్సింది నీకు అందించబడుతుంది. ఆ అందిన తర్వాత కష్టమో సుఖమో ఎదుర్కొని దాంట్లో ఉన్నత శిఖరాలు ఎదగడానికి రెడీ కావాలి. మనకి దేశ రక్షణకి సైనికులు తయారవ్వాలంటే దానికి ఎంత శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ భరించిన వాళ్ళే అక్కడ ఉండి ఆ రక్షణకు ఉపయోగపడతారు. అలాగే నీ ఉన్నత ఆత్మగా ఎదగాలి, ఉన్నత స్థితిని పొందాలి, ఉన్నత జ్ఞానాన్ని పొందాలి, జన్మ సార్థకం చేసుకోవాలి. భూమి మీద ఉన్నంత వరకు ఈ దేహముతో ఆనందంగా జీవిస్తూ, ఆరోగ్యంగా జీవిస్తూ, ఆత్మతో నిరంతరం విశ్వమయం కావాలంటే నీ అంతరంగ మౌనము, నీ సాధన సాటివారితో పోల్చుకోకుండా నీ జన్మ సార్థకం చేసుకో. నువ్వు ఏ లక్ష్యంతో వచ్చావో నాకు తెలియదు అనుకోవచ్చు, కానీ నేను ఉన్నతంగా ఎదగాలి, ఆనందంగా జీవించాలి అనుకుంటే తప్పకుండా నేచర్ నీకు అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అది సద్వినియోగం చేసుకోవాలి. అనునిత్యము
ఆ ప్రకృతితో లయం అవ్వాలి. భూమి మీద మానవులు పుట్టిన దగ్గర నుంచి అల్లకల్లోలమే, అశాంతే, ఈర్ష్య, ద్వేష, అహంకారాలతో రభసే. కానీ కారం జన్ములకి ఇవన్నీ వెళ్ళవు. ఉన్నత శిఖరాల్లో ఆనందంగా జీవించడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏమి కావాలో ఆ మార్గాన్ని నడవగలుగుతారు. ప్రతి నిత్యము ప్రశాంతంగా జీవించగలుగుతారు. విశ్వమా, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను? ఆ మార్గాన్ని నడవాలి, ఆ బుద్ధితో ప్రవర్తించాలి, ఆ నిలకడతో ఉండగలగాలి అని మనలో మనమే రమించాలి. రామ రామ అని ఒక తారక మంత్రాన్ని పఠించినట్లు నేను అలా జీవించడానికి వచ్చాను, అలా ఎదగడానికి వచ్చాను. ఆ మార్గంలో నేను ఉండగలగాలి. నువ్వు ఈ బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నా నీతో నేను ఒక ఆత్మాని ఉండగలగాలంటే ప్రకృతితో మమేకం కావాలి. నీ జన్మ నువ్వే సార్థకం చేసుకోవాలి, నీకు నువ్వే తరించాలి, నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోవాలి. ఎవరు నీకేమీ ఇవ్వరు, అది నువ్వెప్పుడూ తెలుసుకోవాలి. అప్పుడే నీ జన్మ అద్భుతమవుతుంది. ఏ దేవుడు దిగివచ్చి నువ్వు ఇలా ఉండు అని చెప్పడు. రకరకాల మార్గాల్లో, ఓ పుస్తకం ద్వారా, పేపర్ ద్వారా, మనిషి ద్వారా, నీ ఆలోచన ద్వారా రకరకాలుగా నీకు ఆ దివ్య జ్ఞాన సంపద అందడానికి మార్గం దొరుకుతుంది. దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే నిలకడ వస్తుంది, చంచలం తగ్గుతుంది. ఉన్న సమయాన్ని ఒక్క నిమిషం వృధా చేయకూడదు. మన జీవితం ఎప్పుడూ ఆనందంగా అద్భుతంగా ఉంటుంది అని నమ్మకంతో ప్రయాణం చేయాలి. అప్పట్లో 1000 సంవత్సరాలు బతికేవారు మనుషులు. ఇప్పుడు ఎప్పుడు రాలిపోతుందో ఆకు తెలీదు, పండిపోతుందో తెలీదు. ఆ ఉన్న సమయాన్ని మంచినెప్పుడు రేపు ఎల్లుండని వాయిదా వేయకుండా తెలుసుకుందని ఆచరిస్తూ, ఇతరులకి బాధ కలిగించకుండా, మనం బాధపడకుండా, మన స్థితిని మనం అర్థం చేసుకొని క్షమ, కరుణ, ప్రేమతో జీవించాలి. శరీరపరంగా అన్నీ రావచ్చు, కానీ వాటిని తొలగించుకొని నేను ఆత్మని ఉండగలిగే శక్తి మనకుంది. తప్పకుండా ప్రకృతి శక్తి మనకు సపోర్ట్ చేస్తుంది. అందుకే ఆ విశ్వంతో మమేకమవుదాం. నేనొక ఆత్మ, నేనొక దివ్య జ్ఞాన సంపద, లోపల ఒక అఖండ జ్యోతి ఉంది. ఆ జ్యోతి కాంతి శరీరాన్ని నడిపిస్తుందని పూర్తి విశ్వాసంతో ప్రయాణం చేస్తే అద్భుతమవుతుంది. జన్మ తరిస్తుంది. మనకు మనమే ఉద్ధరించుకోవాలి. పుట్టిన సచ్చిన ఎప్పుడు ఎవరు నీతో ఉంటున్నారో నీకు తెలీదు. నీ ప్రయాణంలో కూడా ఎవరు నీతో వస్తారో తెలీదు. జన్మ పరంపర ఉన్న పుణ్యఫలంగా ఈ జన్మలో ఈ మాత్రం తెలుసుకోగలిగాం. మరి ఇంకా ఎదగాలి. జన్మల యందు నీకు ఎరుకుండాలి, లేదా స్వర్గసీమలో ఎక్కువ కాలం ఉండాలి. అన్నిటికీ ఇక్కడ ఈ శరీరంతోనే సంపాదించుకోవాలి. నువ్వన్నీ చేయి, నీతో నేను ఒక ఆత్మ, ఆ ఉన్నతమైన ప్రకృతి శక్తి నేను తీసుకుంటున్నాను. నా జన్మ నేను తెరుస్తుంది, ఈ భూమాతకు కూడా నేను ఉపయోగపడుతున్నాను. నా జన్మ ధన్యము అనుకుంటూ జీవించు. ఆ పరమార్థాన్ని తెలుసుకో, ఆ ఆనంద ప్రయాణం చేయి. ఓకే మిత్రులారా.